అన్న మీరు చెప్పిన దీంట్లో చదవండి అన్న, నేను ఇస్తాను, మీ దగ్గర బుక్ ఇస్తానన్న, నేను పంపిస్తాను సార్, మీకు నేను పంపిస్తాను సార్. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సిపిఎస్ గురించి దీంట్లో ఉంది సార్. సార్ దయచేసి నన్ను కొంచెంసేపు మాట్లాడింది అన్న, సమాధానం చెప్తారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం 16,347 మంది సంబంధించి మెగా డిఎస్సి అన్నది ప్రకటించారు అధ్యక్ష. అది సుమారుగా అధ్యక్ష, ఇక్కడ బాధాకరమైందంటే నేను కూడా ఒక టీచర్ గా పనిచేశాను అధ్యక్ష. సుమారుగా 5 లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వారందరూ కూడా ఈ రోజు ఎప్పుడు డిఎస్సి పూర్తి చేస్తారు, ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సిని 9 నెలలైనా కూడా ఎప్పటికో పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా పలానా రోజు లోపల మేము పూర్తి చేస్తామని. అదేవిధంగా అధ్యక్ష, విద్యార్థి మిత్రాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, సంతోషమే. అదంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ ని పంచడం కూడా జరిగింది. ఇకపోతే మనబడి మన భవిష్యత్తు ద్వారా మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తున్నామని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష, నాడు నేడని గత ప్రభుత్వం తీసుకొని వస్తే అవన్నీ ఇన్కంప్లీట్ అయి ఉన్నాయి అధ్యక్ష. మీకు తెలిసి ఉంటుంది, చాలా దగ్గరలో ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళి పట్టుకుంటే దాని కింద పెట్టి చనిపోయారు అధ్యక్ష. నెల్లూరులోనే ఒక అబ్బాయి చనిపోయాడు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తామని ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం. ఇంకొక విషయం అధ్యక్ష, 28వ పాయింట్లో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష.